కావేరి అయితే అలా తన రూమ్లోనికి వస్తుంది. తన రూమ్లోనికి వచ్చేసరికి అక్కడ చీర అలాగే పువ్వులు ఉంటాయి. అది చూసి అక్కడ ఉన్న కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బాల నా కోసం ఇక్కడ ప్రేమతో పెట్టినట్టుగా ఉన్నాడు, బాల నన్ను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాడా ఏంటా అని చెప్పి వెళ్ళి ఆ పూలను అయితే తీసి ఆ చీరను కట్టుకుంటుంది. ఇక చీర కట్టుకొని బయటకు వచ్చేసరికి అక్కడ ఎదురుగా బాలరాజు ఉంటాడు. ఇంతలో అక్కడ పూలతో ఐ లవ్ యూ అని చెప్పి రాసిపెట్టి ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కావేరి ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి నా కోసమే బాల ఇదంతా చేశాడా అని చెప్పి తనైతే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది. ఇంతలో ఎదురుగా బాలరాజు ఉంటాడు. ఇక బాలరాజుని చూసి అక్కడ ఉన్న కావేరి అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక టిఫిన్ చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది. ఇక ప్లేట్ తీసి చూసేసరికి ఇడ్లీ మీద స్మైలీ అని రాసిపెట్టి ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కావేరి అయితే చాలా సంతోషిస్తుంది. ఇక బాలరాజు చేసిన పనులు అన్నింటికి కూడా కావేరి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక బాలరాజు దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు నన్ను సర్ప్రైజ్ చేయాలనుకున్నావా, నిజంగానేనా, నేను చూస్తున్నది నిజమేనా, నువ్వు నన్ను నిజంగానే సర్ప్రైజ్ చేస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న బాలరాజు అయితే ఇదంతా నీ మీద ప్రేమతో అని చెప్పి అంటాడు. ప్రేమతోనా, ఈ వయసులో ప్రేమ ఏంటి, అసలు ఈ వయసులో ప్రేమలు అనేవి ఉండొచ్చా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న బాలరాజు అయితే ప్రేమకు వయసు అంటూ ఉండదు, ప్రేమ ఎప్పుడైనా పుట్టచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే కావేరి అయితే సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. దాంతో అక్కడ ఉన్న బాలరాజు ఇలా అంటూ తన నుదుటి మీద అలాగే తన బుగ్గల మీద ఇలా చెయ్యి వేస్తాడు. వేసేసరికి కావేరి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.